నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మొదటిసారి స్పందించినటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఇక మీదట కూడా చట్ట ప్రకారం వరుస అరెస్టులు ఉండబోతున్నాయని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అయితే చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి ఆయన లెక్కలతో సహా చూపించడం జరిగింది. దీన్ని బట్టి తదుపరి ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని మన వీక్షకులకు. సార్, ఇక్కడ లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, ఇది కక్షపూరిత రాజకీయం కాదు, కక్షపూరిత అరెస్టులు కాదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాము అని చెప్పి మొన్న ఒక క్లారిటీ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేశారు. 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం ఎంత జరిగింది, అలాగే 58 ఏళ్ల పాటు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, వాళ్ళ హయాంలో మరి రాష్ట్ర అప్పులు ఎలా ఉండేవి, ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అప్పు జరిగింది, దానికి ఎంత వడ్డీ కడుతున్నాము అని చెప్పి ఆయన లెక్కలతో సహా వివరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మరి ఎంక్వైరీ ఉండబోతుందంటారా? అది ప్రభుత్వ పరంగా. అవును, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం అనేది ఒక స్థాయిలో కాదు, చాలా తీవ్రమైన అంశాలు ఉన్నాయి. కాగ్ కూడా వాళ్ళు సమాచారం ఇవ్వలేదు. ఆడిటింగ్ రిపోర్ట్స్ కాగ్కి ఇవ్వాలి. కాగ్ వాళ్ళు పరిశీలించి వాళ్ళ కామెంట్స్ రాస్తారు. ఇవి తప్పు పడతారనే ఉద్దేశం మీద ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కాగ్కి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ రిపోర్ట్స్, ప్రభుత్వం యొక్క వ్యయ ఖర్చులు ఆదాయాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి. అది పెద్ద నేరం. అంటే దాంట్లో లొసుకులు ఉన్నాయనే వాళ్ళు దాన్ని బయటికి తీయలేదు. అంతెందుకు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న లేటెస్ట్గా రిషికొండ అంశం వాళ్ళు ఏం చెప్పారు, దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దాని మీద 40 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఆదాయం వస్తుంది రిసార్ట్స్ గనక, హోటల్స్ గనక అద్దెకిస్తే అని. మరి అట్లా చెప్పిన వాళ్ళు ఇప్పుడు అది అమలు చేయాలి కదా. ఈ ప్రభుత్వం వాళ్ళకేమి దిక్కు తోచట్లేదు, అందరినీ అడుగుతున్నారు, ఒక కన్సల్టెన్సీలను కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అనేది. తర్వాత పర్యాటక శాఖకు కూడా ఏమీ దిక్కు తోచట్లేదు. నిజంగా కనుక వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టి 40 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కనుక ఆదాయం వస్తుంటే, బహిరంగంగా ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, ఆమె బయటకు వచ్చి ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే మాకు ఇవ్వండి, మేము మా పార్టీ తరఫున మేము తీసుకుంటాము, 40 నుంచి 50 కోట్ల రూపాయల చెక్కు మేము ముందే ఇస్తాము, మేము దాని మీద ఇంకా వచ్చే ఆదాయం కూడా మా పార్టీకి ఉపయోగించుకుంటాము అని ఒక బహిరంగ ప్రకటన ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు? అన్నిటి మీద ఛాలెంజ్ చేస్తారు కదా. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది లేటెస్ట్గా జరిగింది. అన్ని విషయాల్లోనూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దొంగల దోపిడీలాగా దోసుకుతున్నారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా లోకేష్ గారు ఒక ట్వీట్ ఏం పెట్టాడంటే, 58 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రులు చేసిన అప్పుల మీద ఇప్పుడు వరకు కడుతున్న వడ్డీ 14,155 కోట్లు ప్రతి ఏడాది ఆ అప్పుల మీద. అంటే ఆ 58 ఏళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక సదుపాయాల మీద పెట్టిన పెట్టుబడుల కోసం చేసిన అప్పుల మీద వడ్డీ. ఈయన 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు, 2019 నుంచి 2024 వరకు. ఈయన టైంలో వచ్చేటప్పటికి ఈ వాళ్ళ కడుతున్నది దాదాపు 25,000 కోట్ల రూపాయల వడ్డీ. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్లలోనే 11,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వచ్చింది. కానీ ఈ 5 ఏళ్లలో మౌలికంగా ఏమన్నా రంగాల మీద అభివృద్ధి జరిగిందా? ఏదైనా మేజర్ ప్రాజెక్టులు చేశారా? ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశారా? ఏమీ లేవు. ఏమైనా సీపోర్ట్లు కట్టారా? ఏమీ లేవు. కేవలం పప్పు బెల్లాల కింద వాడేశారు. వాళ్ళ సొంత లాభాల కోసం చేసినటువంటి పనులే. ఇప్పుడు ఇదిగో నేను చెప్పా కదా ఒక ఎగ్జాంపుల్, 600 కోట్లతో పెడితే మళ్ళీ ఇవాళ ప్రతి నెల కొన్ని లక్షల కోట్ల రూపాయల మెయింటెనెన్స్, కరెంటు బిల్లుల కోసం, కాపలా వాళ్ళ కోసం పెట్టాల్సి వస్తుంది. అంటే ఆదాయం తిరిగి వచ్చే పరిస్థితి ఏం లేదు. వాళ్ళ సొంత జేబులు నిండి ఇవాళ 11,000 కోట్ల రూపాయల వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. అందులోనూ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి అప్పులు తీసుకురావటం, బాధ్యతారహితంగా ఖర్చు పెట్టామని ప్రజలను వంచి వాళ్ళ స్వలాభం
కోసం చేసుకున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఒక 5 ఏళ్లలో చేసిన అప్పులు ఏ స్థాయిలో ఉంటే 11,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుందంటే దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల ముందు పెట్టి మీరు అన్నట్టు ఇప్పుడు దీని మీద కూడా కేసు బుక్ చేయాలి. తర్వాత ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళ ముందు కూడా ఈ లెక్కలు పెట్టాలి. ఈ 5 ఏళ్లలో ఇంత పెద్ద అప్పులు చేసి వీళ్ళు కట్టిన మేజర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత నిధులు ఎట్లా దారి మళ్ళించారు, ఇందులో అక్రమాలు ఎన్ని జరిగినాయి అని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మామూలుగా జరగలేదు. ఇది అసలు కొన్నిసార్లు రోడ్లు వేయకుండా కూడా రోడ్లు వేసినట్టు, లేకపోతే కట్టడాలు లేకుండా కట్టేసినట్టు. అంతెందుకు, ప్రభుత్వ భవనాలకి పార్టీ రంగులేసి దానికే దాదాపు 3,000 కోట్ల రూపాయలు వాడేశారు. సుప్రీంకోర్టు ఆ రంగులు తీసేయమంటే మళ్ళీ కొత్త రంగులు వేశారు. ఆ విధంగా ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి కావాల్సిన మనుషులను దోషిపెట్టడం కోసం ఆ కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చి అంటే అట్లాంటి దోపిడీ జరిగింది. దానికి ఉదాహరణే ఇవాళ లోకేష్ గారు ట్వీట్ చేసిన ఈ ఎగ్జాంపుల్ కూడా. ఇప్పుడు మనం చూస్తే లోకేష్ గారు 58 సంవత్సరాల్లో కూడా కట్టనంత అప్పు ఈ 5 సంవత్సరాల్లోనే కట్టాల్సి వస్తుందంటే ఇప్పటివరకు రాష్ట్రం ఒక తరం నిర్వీర్యమైంది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనుకున్నాం, కానీ ఈ లెక్కను చూస్తే 58 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతేగా, ఇప్పుడు 58 ఏళ్లలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో లేని ఎన్ని పథకాలు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. ఈవెన్ నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కట్టిన ప్రాజెక్టులే. మరి అన్ని మేజర్ ప్రాజెక్టులు కట్టినా కూడా వడ్డీ ఎంత కడుతున్నారు? 14,155 కోట్లు అన్ని సంవత్సరాలకి. ఒక్క సంవత్సరం, ఒక టర్ము 5 ఏళ్లలోనే 11,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సిన పరిస్థితికి వచ్చిందంటే అసలు ఇంత అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక రాజధానిని నిర్మించలేకపోయారు, కల్పించలేకపోయారు, మీరు అన్నట్టు పోలవరం కట్టలేదు. సో ఇవన్నీ చేయకుండా కూడా మరి ఈ కేవలం ఈ 5 ఏళ్లలోనే అంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది ప్రజలు కూడా తీర్పిచ్చారుగా. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఆర్థికంగా కూడా దోపిడీ జరిగింది. మనని మద్యంలోనే దోపిడీ కాదు, అన్ని రకాలుగా దోపిడీ చేయబట్టే అప్పుడు ఇంటింటికి అని లెక్కలు పట్టుకుని వెళ్ళారు కదా వీళ్ళు. ఆ రోజునే అడిగారు, మీరు చేస్తున్న దానికిను మాకు ఇస్తున్నదా ఇక్కడ పొంతన లేదు, మీ ప్రభుత్వం మీరు దోసుకు తింటున్నారని కూడా ఎమ్మెల్యేలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఎకనామిక్స్ చెప్పింది ఒక గృహిణి. మీరు ఇచ్చేదానికన్నా కూడా మా నుంచి దోసుకుంటుంది ఎక్కువ అనేది ఆమె అన్ని లెక్కలు చెప్పేటప్పటికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఆర్థిక మంత్రులమి, ఎమ్మెల్యేలమి, మంత్రులమి మనం ఏది చెప్తే వాళ్ళు నమ్ముతారనుకున్నారు. ప్రజలకు కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి అనేది వీళ్ళకి అర్థం కాల. అది ఎప్పుడు అర్థమైందంటే మొన్న 24 ఎలక్షన్లో కర్రు కాల్చి వాతన పెట్టినప్పుడు తెలిసింది, ఓహో ఆర్థిక శాస్త్రం కూడా ప్రజలకు కూడా తెలుసు అని. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోబట్టే ఇవాళ ఈ 11,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారనేది ప్రజలకు ఇంత డీటెయిల్గా తెలవాల. కానీ పెద్ద ఎత్తున అప్పులు చేసి దుర్వినియోగం చేశారు, ఆ అప్పులన్నీ వీళ్ళ సొంతానికి వాడుకున్నారు కానీ మనకు రాలేదనేది మాత్రం అది అర్థమైంది. ఇవాళ లోకేష్ గారు ఇంకా కొంచెం వివరంగా డెప్త్గా కరెక్ట్ స్టాటిస్టిక్స్తో ఇవ్వగలిగాడు ఆయన. అంటే ఇప్పుడు ఎందుకు ఇంత టైం పట్టింది వీళ్ళకి కూడా, ఎందుకంటే అన్ని శాఖల్లో చేసిన అప్పులు, ఎన్ని కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు, వీటన్నిటిని కంపైల్ చేసుకుని వీటి మీద వడ్డీలు ఎంతెంత కట్టాల్సి వస్తుంది, ఏ లోన్ మీద ఎంత కడుతున్నారని చేసుకునేటప్పటికి ఇప్పటికి 11,000 కోట్లకి ఒక ఫైనల్ ఫిగర్కి వచ్చారు. ఇప్పుడు ఆఖరి అంకెలు ఇవి గతంలో అందాజాగా వచ్చారు, ఇప్పుడు ఒక స్పష్టత అయితే వచ్చేసింది. ఇక ఈ అప్పుల భారాన్ని ఎలా మొయ్యాలి అనేది ఇక ఈ ప్రభుత్వ తలకాయ నొప్పి, కూటమి ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.